కోసం పనిచేసినాం, రేపు కూడా రాష్ట్రం కోసమే పనిచేయాలి. మనం తెచ్చుకున్న రాష్ట్రం, మనం తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం మన యువ మిత్రులకు పనికొచ్చేటట్టు ఉండాలి. ఏం జరుగుతుంది అలా? రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? మొత్తానికి మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నాడు. ఇవాళ ఏం చక్కదనం జరుగుతుంది? మరి 2 సార్లు పరీక్ష పెడితే ఇవాళ కూడా గదే పరిస్థితి కదా. ఇవాళ కూడా నిరుద్యోగులు పోయి కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కదా. మరి ఆనాడు న్యాయం జరగలేదు, ఈనాడు న్యాయం జరగలేదు. చేసింది ఏంద్రా నాయన అంటే తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మని తీసేసిండు, రంగు మార్చిండు, సెక్రటేరియట్లో పెట్టిండు. ఆమె ఏం తల్లో ఎవరికైతే అర్థమైతలేదు. మరి అద్దప్పుతో ఆయన చేసింది ఏమీ లేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా, మన ఉద్యమకారులందరి పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా, ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు చేస్తారని మీరు చెప్పినరో ప్రతి ఒక్కటి చేయాల్సిందే. ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు పెట్టినాం సభ? ఎందుకంటే ఫిబ్రవరి 26 నుండి బడ్జెట్ సమావేశాలు వస్తూ ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు ఏదైతే మీరు ఇస్తామని చెప్పారో 25,000 రూపాయల పెన్షన్ ప్రతి అమరవీరుల కుటుంబానికి ఇస్తా అన్నారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. దానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటన చేయాలి. రెండవది, ప్రతి చోట ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తామన్నారు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలి. ఉద్యమకారులందరికీ కూడా మరి 250 గజాల జాగా ఇస్తామని చెప్పిండ్రు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్లో ప్రకటించాలి, అసెంబ్లీలో ప్రకటన చేయాలి. ఉట్టికి కాదు, ఉద్యమకారులకు ఏదైతే సంక్షేమ బోర్డు పెడతామన్నారో ఆ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలి. చేయకుంటే ఊరుకునేదే లేదు. నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి కాదు, కోదండరామ్ సార్కి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మిందే మీ వల్ల. మీరు పోయి ఆయన పక్కన ఏరితే ఈ తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి ఈయన పక్క కోదండరామ్ సార్ పోయిండు, మరేమో నేను చేసి పాడేతాడేమో ఉద్యమకారులకు అని చెప్పి ఉద్యమకారులందరూ నమ్మిండ్రు. కానీ 2.5 ఏళ్లుగా కోదండరామ్ సార్ ఎక్కడ మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? అసెంబ్లీలో మాట్లాడండి, చర్చించండి, నిలదీయండి. కాంట్రాక్టర్లకు తట్టెడు మట్టెత్తకుండానే 5,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు కదా. మరి మీరెందుకు కోదండరామ్ సార్ మాట్లాడతలేరని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్న ఆకునూరి మురళి గారిని, మీరు ఒక ఐఏఎస్, మీరు ఒక మేధావి, ఏమన్నారు? మీరు విద్యలో మార్పు తేవాలి, కేసీఆర్ చేస్తలేడు, నేను దగ్గరుండి చేపిస్తానన్నారు. అందుకనే కదా నమ్మింది ఉద్యమకారులు మిమ్మల్ని. ఆకునూరి మురళి గారు, కోదండరామ్ సార్, మీరు పోయి రేవంత్ రెడ్డి పక్కన చేరితేనే కదా ఉద్యమకారులు నమ్మింది. మరి ఎందుకు ఇవాళ మీరు సైలెంట్ ఉంటున్నారు? ఏమిచ్చింది మీ విద్యా కమిషన్? ఇచ్చిన రిపోర్ట్ ఒకటన్నా ఫాలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమన్నా మేలు జరిగిందా? ఏం జరుగుతుంది ఇవాళ? గురుకులాలలో పిల్లలు చచ్చిపోతా ఉంటే ఏం చేస్తుంది మీ విద్యా కమిషన్? ఎందుకని ఆకునూరు మురళి గారు మాట్లాడతలేరు? ఈ ప్రశ్న ఇవాళ ఖచ్చితంగా ఉద్యమకారులు అడుగుతారు. వారి పక్షాన తెలంగాణ జాగృతి ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇవి 2 కాదు, మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు మనం ఎప్పుడైనా మన కోసం మనం అడిగే అంశాలు అడుగుతాం, కానీ మనతో పాటు తెలంగాణకు కావాల్సిన అంశాలను ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అడుగుతాం. కాబట్టి తెలంగాణ కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాటన్నిటి సాధన కోసం కూడా వెంటబడతాం. ఊరికే వదిలిపెట్టేదైతే లేదని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక మాట, ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఆమోదిస్తే నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. హైదరాబాద్లో అద్భుతంగా బిల్డింగ్లు కట్టుకున్నాం, ఫ్లైఓవర్లు కట్టినాం, 56 అంతస్తుల మేడలు కట్టినాం. కానీ ఆ 56 అంతస్తుల మేడలో కనీసం 50 మంది కన్నా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చే ప్రైవేట్ కంపెనీలలో ఎక్కడన్నా తెలంగాణోడు కనబడుతున్నాడా? ఎక్కడనో నార్త్ ఇండియా నుంచో ఎక్కడి నుండో వచ్చి 1,50,000 ఉద్యోగం